అని ఓ కాషాయ వస్త్రం ఇచ్చేసి అర్జునుడికి సన్యాసం ఇచ్చేశారనుకోండి. ఈలోగా ధర్మరాజు గారు ఏం చేశాడో తెలుసా? కురుక్షేత్రంలో గబగబా వెళ్ళి భీష్మాచార్యుల వారికి ఓ నమస్కారం, ద్రోణాచార్యుల వారికి ఓ నమస్కారం చేసి యుద్ధం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన అట్నుంచి వచ్చేటప్పటికి ఈయన సత్యదండం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎవరిని నమ్ముకుని యుద్ధం చేయాలి ధర్మరాజు? పైగా చాలా గొప్పగా రథం మీద నిలబడి అన్నాడు, ఇప్పుడు ధర్మాధర్మములకు యుద్ధం జరుగుతోంది, ఏమి పర్వాలేదు, ఏదో తెలిసో తెలియకో భయానికో మొహమాటానికో అటు పక్క చేరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఖరి అవకాశం ఇటు పక్కకు వచ్చేయాలనుకుంటే మీ ఇష్టం, ఇప్పుడైనా సరే వచ్చేసేయండి అన్నాడు. యుయుత్సుడు వచ్చేసాడు. అలా ఇన్ని చెప్పేసి తాను వచ్చేటప్పటికి అర్జునుడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఇప్పుడు తను యతి పూజ చెయ్యాలా, యుద్ధం చెయ్యాలా? ఏమిటి అర్జునుడు ఇప్పుడు చేసినటువంటి చాలా గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయించాలి. ఎంతసేపట్లో మాట్లాడాలో తెలుసా అండి? ఒక పక్క శంఖాలు పూరించేస్తున్నారు, ఇక యుద్ధం ప్రారంభమైపోతుంది. అసలు ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో వాళ్ళకి అక్కర్లేని అహింస గుర్తొచ్చింది. ఎవరు తప్పకుండా 37 వయస్సులో కూడా 230 రన్స్ కొట్టగలడని ఆశ పెట్టుకున్నామో వాడు అకస్మాత్తుగా మొట్టమొదట బ్యాటింగ్కి వెళ్ళి బంతిని బ్యాటుతో కొట్టడమా, ఆ బంతిని ఆశ్రయించి ఉన్న ఎన్ని జీవులు మరణిస్తాయో అని అహింస గుర్తొచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇదేమి అహింసరా, ఇక్కడ అహింస ఏమిట్రా అని మీరు నేను తెల్లబోం.